దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. దినము అమ్మ సావిత్రిబాయి సర్పంచ్ల యొక్క సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు వాకేటి శ్రీ ఈరన్న ముదిరాజు గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, జిల్లాలో గెలుపొందినటువంటి సర్పంచులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజు నేను వాటితో ఉండి స్వయంగా నేను కాగితాలు వాటికి అందజేయడం కానీ వాటితో ఉండడం కానీ పనిచేస్తున్నాను. వాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేశారంటే నాకు చెప్పడం కూడా నాకు మనసులో ఒక ఉద్యోగం వస్తుంది. అంత కమిట్మెంట్ తో పనిచేశారు. ఈ రోజు ముదిరాజ్ సర్పంచులు గెలుపొందిందంటే ఇది చాలా సంతోషం అని తెలియజేస్తున్నా. మనము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మనం మొట్టమొదటిగా రాజకీయంగా బలపడాలి. ఈ రోజు మనకి అవకాశాలు తక్కువ వస్తాయని చెప్పేసి మనం భావిస్తున్నాము. కానీ మనకి అవకాశాలు రావాలంటే ముందుగా మనము రాజకీయంగా కూడా ముందుకు రావాలి. క్షేత్ర స్థాయిలో కూడా మనం బలపడాలి. ఇలా యువకులు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. ఇలా యువకులు రాజకీయాలకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మీ అవసరం చాలా ఉంది. కాబట్టి యువకులు మీ కేవలం కప్పుంటేనే కాదు, రాజకీయాలకు మీ ఏదైతే మీ వెనక ఏదైతే సైన్యం ఉందో, బలగం ఉందో, ఆ బలగంతో మీరు ముందుకు రావాలి, రాజకీయాల్లో రాణించాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. అవకాశం కలిగించిన వేదిక ముగిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుని గెలిచొచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ పదే ధన్యవాదాలు చెప్తున్నా. మిత్రులారా, మంచి చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ముద్రాల యొక్క స్థితిగతుల మీద తప్పకుండా అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మహిళా తల్లులకు అందరికీ కూడా మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. మాట మీద నిలబడదాం, ఒక బాటలో నడుద్దాం అనేటటువంటి సంకల్పాన్ని తీసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమే అది. కాబట్టి వెంటనే ఈటెల రాజేందర్ అన్న ఎంపీ మల్కాజ్గిరి, మన తెలంగాణకు తొలి ఆర్థిక శాఖ మంత్రి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈటెల రాజేందర్ గారికి, బండ ప్రకాష్ గారికి, గౌరవ జ్ఞానేశ్వర్ గారికి, ఇతర వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న ముదిరాజ్ బంధుమిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజు ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్పంచ్ల సమావేశం ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్ కి ఆహ్వానించిన గౌరవ జ్ఞానేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ క్లుప్తంగా అన్ని విషయాలు మాట్లాడతారు. 2 నిమిషాలే సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడున్నా కూడా రానున్న ఎలక్షన్స్ లో ముదిరాజులు ఐక్యంగా ఉండి మన ముదిరాజ్ బిడ్డలందరినీ కూడా వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి అవకాశాన్ని కల్పించిన పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ. పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండ ప్రకాశ్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చాను. ఒకే రాష్ట్రం, ఒకే వృత్తి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లా అన్ననేమో ఉద్యమాలు చేసిండు. మా జ్ఞానేశ్వర గారు అప్పుడు పేరు నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్లు మళ్ళీ జరగకపోవచ్చు. వారు అత్యంతం తీసుకొచ్చిండు. మీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించినాడు 2008 బై ఎలక్షన్లో మహబూబ్ నగర్ లో జడ్చల నుంచి అది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఎలవేల్లో ఉంది. బీసీ బి నుంచి ఏక రావాలి డిమాండ్ అయితే ఉందో అది రాష్ట్రమైన డిమాండ్. దానికోసం తప్పకుండా అందరం ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనం చేస్తూ, చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి. మీకు కొన్ని సందర్భాల్లో కులమంతా ఒక కట్టుగా ఉండి మిమ్మల్ని గెలిపించిన సంఘటనలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కులపోడే వ్యతిరేకంగా చేసిన సంఘటనలు కూడా ఉండొచ్చు. కానీ అటువంటి మనసులో పెట్టుకోకుండా అట్టడుగు స్థాయిలో కొంత జాతీయ ఐక్యత కోసం మీరు ప్రయత్నం చేయండి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. నేను ఒక సర్పంచ్ గా కాంగ్రెస్ గెలిచే సందర్భం చూసా. కాబట్టి సర్పంచ్ గా గెలిచిన తర్వాత నా రాజకీయం స్టార్ట్ అయింది. నేను అనుకుంటా ఉన్నా, ఈ రోజు ఈ వేదిక ద్వారా
ఈడ కూర్చున్న ఈరోజు గెలిచి వచ్చిన సర్పంచుల్లో రేపు 28లో ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి మీరు ఈ స్థాయికి రావాలని, మీరు ఈ వేదిక మీదకి వచ్చి రాబోయే తరానికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని, దానికి సర్పంచే పునాది కావాలని, సర్పంచే పునాది అవుతుందని. ఎందుకంటే సర్పంచ్ అనేది గుర్తు లేకుండా, పార్టీ గుర్తు లేకుండా, మనిషి వ్యక్తిత్వం మీద, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన క్యారెక్టర్ పట్ల వేసే ఓటు ద్వారా గెలిచొచ్చినోడే సర్పంచ్. కాబట్టి ఆ సర్పంచ్ భవిష్యత్తులో మంచి పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. సర్పంచ్ అందరూ కనిపించారు. లక్ష్మీపతి వార్డు మెంబర్ లాస్ట్ దయచేసి వార్డు మెంబర్ సర్పంచ్ ఆపకండి ఎవరైనా ప్లీజ్. సన్మానం చేయించుకునే కార్యక్రమం దయచేసి మీరు For more updates, please subscribe Dutta Media.